అనగనగా ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. అప్పుడు ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. అప్పుడు తాబేలు కర్రపుల్లలతో చేసి ఉంది అదా అని అడిగింది తాబేలు. అవును అదే అంది పక్షి. నేనే కష్టపడి కట్టుకున్నాను అన్నది పక్షి సంతోషంగా. అప్పుడు తాబేలు దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అని అన్నది తాబేలు. అప్పుడు పక్షి ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ తాబేలు ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిలోనే ఉంటాయనుకుంటే ఇదేనేమో. అవి ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలు పోతూ. దానికి పక్షి ఇలా అంది, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు. కానీ నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసుండగలం. అందుకే నాకు మా ఇల్లు అంటేనే ఎంతో ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకుండా తోటి ప్రాణులతో కలిసి ఆనందంగా ఉన్నది.